Hello, story lovers. Welcome back to my channel, Prema Pasam. కాలింగ్ బెల్ సౌండ్‌కి వంటగదిలో ఉన్న నందిని వెళ్లి డోర్ ఓపెన్ చేసి సర్ప్రైజ్ అవుతూ, "పద్దు ఏంటి సడన్ సర్ప్రైజ్? కాలేజ్ అయిపోయిన తర్వాత కలవనే లేదు" అని కౌగిలించుకుంది. ఆ మాట నేననాలి. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం ఫ్రెండ్‌తో మాట్లాడకూడదని రూల్ ఉందా? అనగానే తెలుసు కదా! మా ఆయన నా తోక పట్టుకొని వదిలిపెట్టడు. అందుకే ఆయన పనులు చూసుకుంటూ, ఆయనతో ప్రేమగా గడుపుతూ నా లైఫ్ అలా వెళ్ళిపోతోందని నందిని మురిపెంగా చెప్పింది. ఆమె మాటలు విని పద్దు నవ్వుకుంటూ, "అందుకే నేను కూడా అలాంటి లైఫ్ ఫీల్ అవ్వడానికి పెళ్లి చేసుకోబోతున్నాను" అని చెప్పింది పద్దు. దాంతో నందిని షాకయి, "నిజమా? కంగ్రాచ్యులేషన్స్" అని గట్టిగా అరుస్తూ కౌగిలించుకొని, "పెళ్ళికొడుకు ఏం చేస్తాడు?" అనగానే పెళ్ళికొడుకు చేసే జాబ్, కంపెనీ పేరు చెప్పింది. "నిజమా? మా హస్బెండ్ కూడా అక్కడే పని చేస్తాడు. అయితే మీ హస్బెండ్‌కి నా హస్బెండ్ తెలిసుండొచ్చు. వారె వా! మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయినట్టు వాళ్ళు కూడా బెస్ట్ కొలీగ్స్ అయితే ఇంకా బావుంటుంది కదా!" అని హుషారుగా చెప్పింది నందిని. ఆశకి హద్దుండాలి. ఒక కంపెనీలో పని చేసినంత మాత్రాన ఇద్దరికీ పరిచయం ఉండాలని రూలే ఉంది. అక్కడ చాలా డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి కదా! అనగానే, "లేదే, నువ్వు చెప్పిన డిపార్ట్‌మెంట్‌లోనే మా హస్బెండ్ కూడా వర్క్ చేస్తున్నాడు" అనగానే, "అయితే పరిచయం ఉండే అవకాశం ఉంటుంది" అని అంది పంతు. "సరేలే, ఆయన ఇంటికొచ్చాక కనుక్కుంటాను గానీ, ఉండు కాఫీ తీసుకొస్తాను" అంటూ కాఫీ తీసుకొచ్చి ఇంకొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత పద్దు తిరిగి వెళ్ళిపోవడంతో, ఆ టైంకి ఇంటికి రావాల్సిన భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో అతనికి కాల్ చేసింది. ఒక ఇంపార్టెంట్ వర్క్ పడిందని, తనిప్పుడే బెంగుళూరు వెళ్ళాలి అని, రావడానికి 10 రోజులు పడుతుందని, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినందుకు సారీ అని చెప్పి అతను క్షమాపణ అడగడంతో, "పర్లేదండి, మీకోసం వెయిట్ చేస్తాను" అంటూ ఫోన్ కట్ చేసింది. 10 రోజుల్లోనే పద్దు పెళ్లి కూడా కావడంతో గబగబా షాపింగ్ చేసుకొని, బ్యాంక్‌లో ఉన్న తన జ్యువెల్లరీ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది నందిని. ఆ తర్వాత కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎవరెవరు పెళ్ళికొస్తున్నారు, ఎలా కలిసి వెళ్ళాలి అని అందరూ ప్లాన్ కూడా చేసుకొని, పెళ్లి రోజు సందడి చేయాలని అందరూ డిసైడ్ చేసుకున్నారు. నందిని పెళ్లి టైంకి పద్దు వాళ్ళ నాన్నగారికి బాగా లేకపోవడంతో తను ఊర్లో ఉండిపోయేసరికి నందిని పెళ్లికి రాలేదు పద్దు. పైగా కొత్త మొగుడి ప్రేమలో మునిగి తేలుతున్న నందిని కూడా పద్దుతో కొన్ని రోజులు కాంటాక్ట్ కట్ చేసుకోవడంతో ఇప్పుడే వాళ్ళు కలవడం. తీరా పెళ్లి రోజు రావడంతో నందిని ఫ్రెండ్ పెళ్లి అయ్యేసరికి అందంగా రెడీ అయి క్యాబ్ బుక్ చేసుకుని పెళ్లి మండపానికి వెళ్లి కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ రావడంతో అందరితో సెల్ఫీలు దిగుతూ పెళ్లి కూతురి రూమ్‌లోకి కూడా వెళ్లి అల్లరి చేసి ఆమెతో కూడా సెల్ఫీలు తీసుకున్నారు. పెళ్లి కూతురు ఫ్రెండ్స్ చేస్తున్న అల్లరికి అక్కడ సందడి ఏర్పడడంతో పెళ్లి కూతురు బంధువులు, చుట్టాలు కూడా
బాగా ఎంజాయ్ చేశారు. అది సరే మొత్తం నీ బంధువులే కనిపిస్తున్నారు. మీ ఆయన బంధువులు ఎక్కడా లేరేంటి? అని నందిని అడిగేసరికి, అంటే ఆయన అనాథంట. చిన్నప్పటి నుంచి స్కాలర్‌షిప్స్‌తో చదువుకొని ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. దాంతో అలాంటి అబ్బాయి అయితే బాగా చూసుకుంటాడని వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పింది పద్దు సిగ్గుపడుతూ. అబ్బో! దీని సిగ్గు చూసారా అని అనుకుంటూ ఉండగానే, చేసిన అల్లరి చాలు అమ్మాయిలు, పెళ్లి కూతుర్ని మండపం మీదకి పిలుస్తున్నారు అని అంటూ అమ్మాయిని తీసుకొని మండపం మీదకి వెళ్ళగానే, మిగిలిన వాళ్ళు కూడా అక్కడికి రాగానే నందిని పెళ్ళికొడుకు వైపు చూసి వెంటనే షాకయిపోయింది. ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద దుమ్ము ఎగిరిపోయినట్టుగా అనిపించి, ప్రపంచం అంతా శూన్యంగా అనిపించి, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడంతో, వెంటనే పక్కనే ఉన్న ఫ్రెండ్ భుజం మీద చేయి వేసి తమాయించుకోవడంతో, "నందు ఏమైంది?" అని ఫ్రెండ్స్ అందరూ కంగారు పడుతూ ఉంటే, పెళ్లి పీటల మీద ఉన్న పద్దు కూడా కంగారు పడుతుంటే, తల ఎత్తి చూసిన పెళ్ళికొడుకు నందిని వైపు చూసి షాకయ్యి కంగారు పడ్డాడు. నందిని వెంటనే రూమ్‌లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని, "పద్దు నాకిప్పుడే ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తొచ్చింది. నేను ఇంటికి వెళ్తున్నాను" అనగానే, "ఏమైందే? ఇప్పటివరకు బావున్నావు కదా!" అనగానే, "ప్లీజ్ పద్దు నేనేం మాట్లాడలేను" అంటూ అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయి వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. సరిగ్గా 2 రోజుల తర్వాత ఇంటికి తలదించుకొనొచ్చిన భర్త వైపు చూస్తూ "ఎవరు మీరు?" అని అడగడంతో, "అదేంటి నందు అలా అంటావు?" అనగానే, "అవునండి. ఎవరు మీరు? మీరెవరో నాకు తెలీదు" అని అంటూ ఉంటే, "ఇంకా ఏం మొహం పెట్టుకొనొచ్చావురా?" అని నందిని అన్నయ్య కోపంగా అడుగుతూ వచ్చాడు. "అన్నయ్య ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఎలాంటి హడావిడి నాకు ఫీల్ అవ్వాలని లేదు. ఆయన్ని వెళ్ళిపోమని చెప్పండి" అనగానే నందు అని బ్రతిమాలుతుంటే, "మీరెప్పుడైతే నన్ను మోసం చేసి నా ఫ్రెండ్ మెడలో తాళి కట్టారో, మీరు నాకు భర్త అన్న విషయం నేను మర్చిపోయాను. అయినా నా పిచ్చి కాకపోతే బ్రతికున్న తల్లిదండ్రులు కూడా చనిపోయారని, నేను అనాథను అని చెప్పి పెళ్లి చేసుకున్న మీరు, భార్య గురించి ఆలోచిస్తారని అనుకోవడం నాదే పిచ్చితనం. ఎందుకింత మోసం చేశారు? బిజినెస్ పని మీద ట్రిప్‌కి వెళ్తున్నానంటూ ఏంటిదంతా?" అని అడిగింది. నేను పద్దు ప్రేమించుకున్నాం నందు అనగానే, మన పెళ్ళికి ముందా? పెళ్లి తర్వాత అని అడిగేసరికి పెళ్లి తర్వాతే అనగానే, నందిని విరక్తిగా ఒక నవ్వు నవ్వి, ఇక మీ నుంచి నేనెలాంటి ఎక్స్‌ప్లనేషన్ ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. పెళ్ళికి ముందు ప్రేమించుకున్నాను అని చెప్పి ఉంటే, నేను మీ మధ్య వచ్చాననుకునేదాన్ని. కానీ పెళ్లి తర్వాత అని చెప్పారు చూడండి, ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. కానీ నాకు వచ్చిన బాధ పద్దుకి రాకూడదు. అందుకే నేను దానికేం చెప్పడం లేదు. కానీ మీరిద్దరిని మోసం చేశారు. అది మాత్రం మర్చిపోవద్దు. త్వరలో మీ ఇంటికి కోర్ట్ నోటీసొస్తుంది. దాని మీద సంతకం పెడితే ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే మనసారా ప్రేమించాను కదా! గుండెల్లో నొప్పిగా ఉంది. మీరు నాకు ఇచ్చిన బహుమానానికి చాలా చాలా థాంక్స్. నిజానికి వేరే ఎవరైనా అయ్యుంటే మీరు చేసిన మోసానికి మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పి నరకం చూపించేది. కానీ ప్రేమించాను కదా! అలా చేయలేకపోతున్నాను. కర్మ అనేది ఒకటి తిరిగొస్తుంది అని చెప్పి అతని మొహం మీదే డోర్ వేసేసింది.